హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత ప్రముఖ రిలయన్స్ కంపెనీ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ యొక్క అసోసియేట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినటువంటి ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మే 13th నుండి మీరైతే జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అర్జెంట్ రిక్వైర్మెంట్ కాబట్టి మీకు అర్జెంట్ జాబ్ నీడ్ ఉంది అనుకుంటే వెంటనే అప్లై చేయండి. అలానే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డీటెయిల్స్ చూసినాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో అలానే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే వీ హ్యావ్ ఇమీడియట్ ఓపెనింగ్స్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండ్ రీటైల్ సేల్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో రిలయన్స్కి సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ట్రెండ్స్ కానీ, యోస్టా, అజోర్టే, గ్యాప్, సో ఇలాంటి బ్రాండ్స్కి సంబంధించిన కంపెనీస్లో వర్క్ చేయడానికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కానీ, రీటైల్ సేల్స్ కానీ, సో ఈ యొక్క జాబ్ రోల్స్కి అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అలానే లొకేషన్ చూసినట్టయితే గచ్చిబౌలి, కూకట్పల్లి, కొండాపూర్, చందానగర్, జిఎస్ఎం మాల్, బాచ్పల్లి అండ్ సరత్ సిటీ మాల్, హైటెక్ సిటీ, సో హైదరాబాద్లో ఈ ఏరియాస్లో అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది గైస్. అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఐటీఐ చదివిన వాళ్ళు కానీ, ఎనీ డిప్లొమా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే ఏజ్ వచ్చేసి 35 బిలో అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ జాబ్కి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్సెంటివ్స్ అయితే వస్తాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే పిఎఫ్ కూడా ఉంటుందని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే ఈ జాబ్కి సంబంధించిన వాక్ ఇన్ వెన్యూ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఒకసారి చూడండి గైస్. సో ఈ వాక్ ఇన్ వెన్యూస్ డిఫరెంట్ ప్లేసెస్లో అయితే జరుగుతుంది గైస్. సో ఒకటి వచ్చేసి ఫారం సృజనమాల్లో అయితే జరుగుతుంది. సో మీరైతే చూడండి కూకట్పల్లి దగ్గర. సో అలానే నెక్స్ట్ వచ్చేసి సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో కూడా జరుగుతుంది, కొత్తగూడ దగ్గర, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. అలానే గచ్చిబౌలి దగ్గర ట్రెండ్స్ గచ్చిబౌలిలో కూడా జరుగుతుంది. సో అది కూడా ఒకసారి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ట్రెండ్స్ జిఎస్ఎం మాల్ దగ్గర కూడా జరుగుతుంది, చాందానగర్లో. సో ఒకసారి అది కూడా మీరు క్లియర్గా చూడండి. సో ఇక్కడైతే మీకు క్లియర్గా ప్రతిదీ కూడా వాకింగ్ వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే కేర్ఫుల్గా ఒకసారి అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకోండి. సో మీకు ఏ ఏరియా దగ్గర ఉంటుందో దానికైతే మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే ట్రెండ్స్ హైటెక్ సిటీ అక్కడ కూడా జరుగుతుంది. అలానే ట్రెండ్స్ బాచ్పల్లి అండ్ ట్రెండ్స్ బీరంగూడ. సో ఈ ఏరియాస్లో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కదా. సో మీరైతే కేర్ఫుల్గా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. అలానే ఎవరైతే ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే మీ రెజ్యూమేని ఇక్కడైతే ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, salma.sultana అని చెప్పేసి, దానికైతే సెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో మీ రెజ్యూమ్ అయితే దానికైతే పంపించండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసినట్టయితే జాబ్ రోల్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కొన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సేల్స్ సపోర్ట్ అండ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఒకసారి చదువుకోండి గైస్ క్లియర్గా. సో అలానే ఇక్కడ చూసినట్టయితే జాబ్ ఇంటర్వ్యూకి సంబంధించి టైమ్ అండ్ వెన్యూ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో 3rd మే నుంచి 10th మే వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30 AM నుండి ఈవినింగ్ 5:30 PM వరకు అయితే ఉంటుంది. అలానే జాబ్ లొకేషన్స్ ఇందాక చూసినట్టయితే గచ్చిబౌలి, కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, చాందానగర్, జిఎస్ఎం మాల్, సరత్ సిటీ అండ్ బాచుపల్లి అండ్ బీరంగూడ. సో ఈ ఏరియాస్లో అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మీకు దగ్గర ఉన్న ఏరియాస్కి అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ స్టోర్ మేనేజర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అయితే అడగచ్చు. అలానే చాలా మంచి శాలరీ 1 lakh to 2.5 lakh పర్ యానం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను గైస్, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఉంది కదా, ఫస్ట్ అది క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్టర్ అయినాక ఆ రిజిస్టర్ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళి లాగిన్ పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అయితే అయినాక మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.